అందరికీ నమస్కారం. మన జీవితంలో మనం చాలా ప్రదేశాలకు వెళ్తుంటాం కదా, ఎన్నో యాత్రలు ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. కానీ కొన్ని ప్రదేశాలు మాత్రం మనసులో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటాయి, ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అవును, అందులోనూ మన తెలుగువాళ్ల గుండెల్లో ఎప్పటికీ మొదటి స్థానంలో నిలిచే ప్రదేశం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా మన తిరుమలే. కోరిన కోరికలు తీర్చే ఆ ఏడుకొండలవాడు ఉండే ఆ క్షేత్రంతో మనందరికీ ఒక ఇమోషనల్ బాండింగ్ ఉంటుంది. దాని ప్రాముఖ్యతే వేరు. సరే, అసలు తిరుమల యాత్ర ఎందుకంత ప్రత్యేకం? జీవితంలో ఒక్కసారైనా సరే ఆ స్వామివారి దర్శనం ఎందుకు చేసుకోవాలి అని అంటారు. ఇప్పుడు ఆ దివ్యానుభూతి వెనుక ఉన్న కారణాలేంటో తెలుసుకుందాం. చూడండి, తిరుమల అంటే కేవలం వెళ్ళి ఒక గుడిని చూసి రావడం మాత్రమే కాదు. అక్కడికి వెళ్లే భక్తులు కోరుకునేది ఏంటంటే మాటల్లో చెప్పలేని ఒక పాజిటివ్ ఎనర్జీ. మన రోజువారీ జీవితంలో ఉండే ఒత్తిళ్ల నుండి ఉపశమనం పొందే ఒక అద్భుతమైన అవకాశమది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో అసలైన అనుభూతి గుడికి చేరుకోకముందే మొదలవుతుంది. నిజంగా ఆ ప్రయాణం మొదలైన క్షణం నుంచే మన మనసు ఒక తెలియని ప్రశాంతత వైపు అడుగులు వేయడం మొదలుపెడుతుంది. ముఖ్యంగా అలిపిరి నుంచి కొండపైకి మెట్ల మార్గంలో నడుచి వెళ్తుంటే ఉంటుంది చూడండి, ప్రతి అడుగులో గోవిందా గోవిందా అనే నామస్మరణ వినిపిస్తుంటే మనలో తెలియకుండానే ఒక ప్రశాంతమైన ఫీలింగ్ మొదలవుతుంది. ఈ నడక కేవలం శారీరక శ్రమ కాదండి, మనసులోని భారాన్ని దించుకునే ఒక తపస్సులాంటిది. నిజం చెప్పాలంటే తిరుమల వాతావరణమే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ కొండ గాలిలోనే ఏదో ఒక దైవిక శక్తి, ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉన్నట్టనిపిస్తుంది. మనసులోని టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ఒక తెలియని ప్రశాంతత మనల్ని చుట్టుముడుతుంది. ఇక ఈ యాత్ర మొత్తంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం, అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూసే ఆ క్షణానికొచ్చేశాం. అదే స్వామివారి దర్శనం. స్వామివారి దర్శనం కోసం చూస్తుంటాం కదా, భక్తులు ఎంతో ఓపికతో భక్తితో గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉంటారు. చెప్పాలంటే ఆ నిరీక్షణ కూడా భక్తిలో ఒక భాగమే. మనసుని ఆ దర్శనానికి సిద్ధం చేసే ఒక ప్రక్రియ అన్నమాట. ఎన్ని గంటలు నిరీక్షించినా ఆ శ్రమ అంతా ఒక్క క్షణంలో మాయమైపోతుంది. గర్భగుడిలోకి ప్రవేశించి ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూసిన ఆ కొన్ని సెకండ్లలో అప్పటివరకు పడిన అలసట మొత్తం పోయి మనసు అనంతమైన ఆనందంతో నిండిపోతుంది. సరే, దర్శనం అయిపోయింది కదా, మరి యాత్ర అయిపోయినట్టేనా? కాదు. ఈ ఆధ్యాత్మిక అనుభవం దర్శనం తర్వాత కూడా కొనసాగుతుంది. ఈ యాత్రను సంపూర్ణం చేసే మరికొన్ని ప్రత్యేకతలున్నాయి. అవేంటో చూద్దాం. అవును, తిరుమల అనగానే స్వామివారి దర్శనంతో పాటు అందరికీ వెంటనే గుర్తొచ్చేవి ఈ రెండే కదా. ఒకటి శ్రీవారి లడ్డూ ప్రసాదం, మరొకటి అక్కడ నిరంతరం జరిగే అన్నదానం. శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే కేవలం ఒక తీపి పదార్థం కాదు, అది సాక్షాత్తూ స్వామివారి ఆశీర్వాదం. దాని రుచి ప్రపంచంలో ఇంకెక్కడా దొరకదని భక్తులు గట్టిగా నమ్ముతారు. ఆ ప్రసాదాన్ని ఇంటికి తీసుకువెళ్లడమనేది ఒక సాంప్రదాయం లాంటిది. అలాగే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదానం కార్యక్రమం. దీనిద్వారా కులం, మతం, ప్రాంతం లాంటి భేదాలు లేకుండా ప్రతిరోజూ లక్షలాది మందికి ఉచితంగా భోజనం పెడతారు. ఇది వచ్చిన ప్రతి భక్తుడిని ఆదరించడంలో ఆలయ నిబద్ధతకు ఒక గొప్ప నిదర్శనం. సో అందుకే తిరుమల యాత్ర కేవలం ఒక దైవ దర్శనం కాదు, అది మనసుకు లోతైన ప్రశాంతతను, ఒక కొత్త ఉత్తేజాన్నిచ్చే ఒక అద్భుతమైన అనుభవం. అందుకే ఆ ఆధ్యాత్మిక అనుభూతిని జీవితంలో ఒక్కసారైనా తప్పక పొందాలి అంటారు. సరే, ఒక్కసారి ఆలోచించండి, మీకు అలాంటి ప్రశాంతతనిచ్చే అనుభవం చివరిసారిగా ఎప్పుడు కలిగింది?